హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేడి వార మహాలక్ష్మి ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏమో ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్తతో రాసిన వీలునామా. ఎవరు రాస్తారు, ఎవరికి రాస్తారు, ఎందుకు రాస్తారు, ఎలా రాస్తారు మనం తెలుసుకుందామా. మరి ఈ స్టోరీ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. మరి పూర్వం రాజుల దగ్గర ప్రతినిధులు ఉండేవారు. ఆ ప్రతినిధులు రాజు చేసే పనులన్నీ చేస్తూ ఉండేవారు. వాళ్ళు బాగా సంపాదించుకునేవారు కూడా. అలాగే ఒక ప్రతినిధి ఉండేవాడు. తనకి బోల్డ్ ఆస్తి, పొలాలు, భూములు ఉండేవి. తన వయసు అయిపోతున్న కారణంగా రాజు దగ్గర ప్రతినిధిగా ఉద్యోగాన్ని మానేసి తన పొలాలు చూసుకుంటూ ఉండేవాడు. తనకొక కుమారుడు, తన భార్య చనిపోయింది. తన పొలాలు అయ్యే చూసుకుంటూ ఉండేవాడు, తన స్వయంగా చూసుకుంటూ ఉండేవాడు. తన కొడుకు, నేను చూస్తాను నాన్నగారు, మీరు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి అని చెప్పినా సరే తను వినేవాడు కాదు. లేదు, నేనే స్వయంగా వెళ్ళి చూసుకోవాలి, నా పొలాలు అవి ఎలా ఉంటున్నాయో, ఎలా చేస్తున్నారో పనులని చెప్పేసి రాజు ప్రతినిధి గుర్రం మీద తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉంటే ఇలా తిరుగుతున్న క్రమంలో ఒక నది ఒడ్డున ఒక ముసలావిడి తన మనవరాలు బట్టలు ఉతుక్కుంటున్నారు. బట్టలు ఉతుకుతూ కనిపించారు ఎవరికి? రాజు ప్రతినిధికి. చూడగానే అమ్మాయిని ఇష్టపడ్డాడు రాజు ప్రతినిధి. ఇష్టపడి వెంటనే వెళ్ళి, నేను మీ మనవరాల్ని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పేసి అడిగాడు. వాళ్ళు కూడా ఆలోచించారు. ఆలోచించి, మనకేమో చిల్లి గమ్మలేదు, పూట గడవడమే కష్టం, కష్టపడితేనే తప్ప ముద్ద నోట్లోకి వెళ్ళదు, రాజు ప్రతినిధి అడుగుతున్నాడు, రెండో పెళ్ళి అయితే ఏమి చేసుకుందాము అని చెప్పేసి అమ్మాయి అనుకుంటుంది. అలా బామ్మ కూడా అనుకుంటుంది. ఆ రాజు ప్రతినిధి కూడా అంటాడు, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నిన్ను కూడా నేనే చూసుకుంటాను, నా ఇంటికి వచ్చి అని చెప్పేసి రాజు ప్రతినిధి అనగానే, బాగుంది, బోల్డ్ ఆస్తుంది, అంతస్తులు ఉన్నాయి కాబట్టిగా రెండో పెళ్ళంకి వెళ్ళినది తప్పు లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకొని రాజు ప్రతినిధిని పెళ్లి చేసుకుంటాడు. కానీ రాజు ప్రతినిధి కొడుకు ఇష్టం లేదు. ఎందుకంటే తను అప్పుడే పెళ్లి చేసుకున్నాడు అదే వయసు ఉన్న అమ్మాయిని. వాళ్ళ నాన్నగారు కూడా అప్పుడే పెళ్లి చేసుకున్నారు అదే వయసు ఉన్న అమ్మాయిని. చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి మా నాన్నగారు అని చెప్పేసి రాజు ప్రతినిధి కొడుక్కి అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేకపోయేసరికి ఆస్తి కోసమే మా నాన్న పెళ్లి చేసుకుంది అలాగే ఎలాగని చెప్పేసి మనసులో అనుకునేవాడే తప్ప కానీ బయటికి చూపించేవాడు కాదు. అలాగా రాజు ప్రతినిధికి కొడుకు, తన కొడుక్కి ఒక కొడుకు పుట్టారు. ఇద్దరు పుట్టారు. వారిద్దరు కొడుకుల్ని ఒకే స్కూల్లో వేశారు. అయినా సరే రాజు ప్రతినిధి కొడుకు ఇష్టం లేదు. వాడు నా కొడుకు చదువుకున్న స్కూల్లో చదవడం ఏంటని చెప్పేసి మానిపించేసి వేరే స్కూల్లో వేసారు. అయినా సరే వాళ్ళ నాన్నగారి దగ్గర ఏదో ప్రేమ ఉన్నట్టు నటించడం, తర్వాత ఏమో వాళ్ళని చేదరించుకోవడం చేస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో రాజు ప్రతినిధికి వయసు అయిపోయింది. వయసు అయిపోయి బాగా అనారోగ్యం పాలయ్యాడు. పాలైతే రాజు ప్రతినిధి అనుకున్నాడు, నేను ఎలాగోలాగా చనిపోతాను, అది నా వయసు అయిపోయింది కాబట్టి ఆస్తులు పాస్తులు వాళ్ళకి అప్పచెప్పేయాలని చెప్పేసి తన ఆస్తి వివరాలు అన్నీ ఒక బుక్ మీద రాసుకున్నాడు. రాసుకొని వాళ్ళ ఆవిడ చిన్నావిడ ఉండగా ఆ పక్కనే చిన్న కొడుకు పెద్ద కొడుకుని పిలిచాడు. పిలిచి, నాయన నాకు వయసు అయిపోతుంది, నేను ఎలాగో కొద్ది రోజుల్లో చనిపోతాను, ఆస్తిని మీ తమ్ముడిని మీ పిన్నిని నీకు అప్పచెప్తాను, వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్పేసి అనగా తన కొడుకు వెంటనే, అదేంటి నాన్న, పిన్ని మన పిన్ని, తమ్ముడు నా తమ్ముడు కదా, ఎంతైనా నేను చూసుకోనా అని చెప్పేసి మాట్లాడతాడు. సరే నాయన, అయితే ఈ బుక్లో మన ఆస్తి వివరాలన్నీ రాశాను, అందులో ఆ ఊరు బయట ఉన్న ఈ చిన్నిళ్ళు తమ్ముడికి పెద్దదిగా ఇవ్వి, దాని ఆనుకున్న 10 ఎకరాలు కూడా తమ్ముడికి ఇచ్చే, ఈ ఆడు 18 సంవత్సరాలు అయ్యే వరకు పిన్నిని తన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో, పిన్నికి పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసేసుకోమను, వదిలే, అంతే తప్ప కానీ తనని నువ్వు ఇబ్బంది పెట్టకు, తమ్ముడిని మాత్రం జాగ్రత్తగా చూడు అని చెప్పేసి అవి చెప్తాడు. నువ్వేం కంగారు పడకనానా, పిన్నిని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి అనగా, సరే నాయన అని చెప్పేసి రాజు ప్రతినిధి అంటాడు. పెద్ద కొడుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వాళ్ళ చిన్నవిడి అంటుంది, బోరున ఏడ్చి, మీరు ఇలా ఎందుకు చేశారు, ఏదైనా ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేయాలి, ఇప్పుడే పని చేయవలసింది, మీరు ఇలా చేయకపోవడం వల్ల వాడు తన సంగతి తెలుసు కదా, వాళ్ళ తమ్ముడిని సరిగ్గా చూడు, రేపు ఉదయానిక ఏమైనా చేస్తాడు, ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి ఏడుస్తుంది. ఏడిస్తే ఆ రాజు ప్రతినిధి తన ఫోటో ఉన్న ఒక చిత్రపటాన్ని ఇచ్చి దాన్ని గట్టిగా చుట్టి కవర్లో పెట్టి, ఇది జాగ్రత్తగా ఉంచి, ఎవరికంట పడనీకు, నీకు చాలా కష్టం కలిగినప్పుడు, నీ కొడుక్కి నీకు ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు మాత్రమే దీన్ని ఒక మంచి లాయర్కి మాత్రమే ఈ చిత్రపటాన్ని చూపించు, అప్పటి వరకు ఇది నీకు ఇచ్చిన విషయం ఎవరికి చెప్పకు అని చెప్పేసి ఒక చిత్రపటాన్ని ఇచ్చి తను చనిపోతాడు. తన తండ్రి చనిపోగానే వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడు అంటే ఇష్టం లేని రాజు ప్రతినిధి కొడుకు వెంటనే పిన్ని ఇల్లు కారిపోతుంది కదా, బాగు చేద్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరిని అవుట్ హౌస్లోకి చిన్న గదిలోకి పంపించారు.
పంపించి వాళ్ళకి ఒక పని మనిషిని అరేంజ్ చేశాడు. ఆ పని మనిషి వాళ్ళ మంచి చెట్లు చూసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ తమ్ముని కూడా ఆ స్కూల్ మానిపించేసి వేరే స్కూల్లో చిన్న స్కూల్లో వేసాడు. బియ్యం ఇచ్చేవాడే తప్ప కానీ కూరగాయలకు డబ్బులు ఇచ్చేవాడు కాదు, కూరగాయలు ఇచ్చేవాడు కాదు. అలా పాపం చాలా కష్టాలు పెట్టేవాడు. ఆవిడ ఆల్రెడీ కష్టాలు పడి వచ్చిందే కాబట్టి పెద్దగా అనిపించుకోకుండా ఏదో పని చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ ఆ పిల్లోడికి కూరకి నారకి చిన్న చిన్న ఖర్చులకి చూసుకుంటూ వచ్చేది. కానీ ఆ రోజుల్లో సిల్క్ బట్టలు కొనుక్కోవాలంటే చాలా డబ్బులు వెచ్చించాల్సింది. సిల్క్ బట్టలు అంటే కొనాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు కదా. ఆ బట్టలు కొనాలంటే తన దగ్గర అంత డబ్బు లేదు. లేకపోయేసరికి తన కొడుకు వెళ్ళి, అమ్మ నాకు సిల్క్ బట్టలు కావాలి అని అడుగుతాడు. అడిగితే, నాయన నా దగ్గర లేవు నాయన, అంత డబ్బు సిల్క్ బట్టలు కొనాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఉండాలి కదా. అదేటమ్మా నువ్వు అలా అంటావు, నేను ఒక రాజప్రతినిధి కొడుకుని, అన్నయ్య సిల్క్ బట్టలు వేసుకుంటున్నాడు, తన కొడుకు వేసుకుంటున్నాడు, మరి నేను ఎందుకు వేసుకోవాలి? అన్నయ్యతో పాటే నాకు కూడా సమాన ఆస్తి కదా, నాకు హక్కు ఉంది కదా అని చెప్పేసి అనగా, అదేంటి నాయన నాకు ఆ విషయం తెలీదు, మనం బాధ్యతలన్నీ అన్నయ్య కదా చూసుకుంటున్నాడు, నీకు సిల్క్ బట్టలు కావాలంటే వెళ్ళి అన్నయ్యని అడుగు అని చెప్పేసి అనగా వెంటనే పౌరుషంతో వెళ్ళి, అన్నయ్య నాకు సిల్క్ బట్టలు కావాలి, డబ్బులు ఇవ్వి నేను కొనుక్కుంటానని చెప్పేసి అంటాడు. దగ్గర డబ్బులు అవి లేవు నీకు ఇవ్వడానికి, అయినా నీకే ఆస్తి లేదు అని చెప్పేసి అనగానే, లేకపోవడం ఏంటి, నేను రాజప్రతినిధిని కొడుకు కదా, నువ్వు కొడుకువి నేను కొడుకునే, నాన్నగారు ఆస్తి మన ఇద్దరికి సమానమే కాబట్టి నువ్వు వేసుకోగలిగింది నేను వేసుకోలేనా అని చెప్పేసి అనగానే పెద్ద రచ్చ చేశాడు. అయ్యో ఆస్తిలో వాటా కావాలంటున్నాడు, ఆస్తి పంచమంటున్నాడు, అలాగా ఇలాగని చెప్పేసి అల్పిని పిలిచి పెద్ద గొడవ చేశాడు రాజప్రతినిధి పెద్ద కొడుకు. గొడవ చేయడంతో ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు పిలిపించి, ఇగో నాన్న పిన్ని ముందే అప్పుడు నాకు ఆస్తి పంపకాలు చేసి ఒక బుక్ ఇచ్చాడు, మా తమ్ముడికి ఆ ఊరి చివరున్న 10 ఎకరాలు దాన్ని ఆనుకున్న చిన్నిళ్ళు తమ్ముడికి ఇమ్మన్నాడు, అంతే తప్పగా ఇంకేమీ రాయలేదు, మిగతా ఆస్తి నాకు ఇచ్చాడు అని చెప్పేసి, కావాలంటే ఆస్తి పంపకాలు అంటున్నాడు కదా తీసేసుకోమని అని చెప్పేసి అనగా, వాళ్ళ పిన్ని, అదేంటి బాబు తన చిన్నపిల్లడు, తనకి ఏం తెలీదు, ఇప్పుడు బాధ్యతలన్నీ తను మొయ్యలేడు, వద్దని వారించినా సరే వినకుండా ఆ 10 ఎకరాలు ఆ చెన్నీళ్ళు ఇచ్చి పంపించేస్తాడు. ఆ ఇంట్లోంచి కూడా ఈ గెస్ట్ హౌస్ నుంచి కూడా పంపించేది పాపం రూపాయి కూడా ఇవ్వడం. పోయేసరికి ఇంతకుముందు ఇచ్చినట్టు బియ్యం ఇచ్చేవాడు, ఆ బియ్యం కూడా లేవు. ఆ పాపం ఆవిడ ఏదోలా కష్టాలు పడి రూపాయి బట్టలు కుట్టి ఆ పిల్లోని పోషించడానికి నానా పాటలు పడింది. తనకి 18 ఏళ్ళు వచ్చాయి. 18 ఏళ్ళు వచ్చేసరికి బాగా కష్టమైపోతుంది. ఆ బీడు భూమిలో ఏమి పండవు, తిండి గింజలు లేవు, అతి కష్టమైపోయింది. తన పాపం చాలా ఇదైపోయి తన భర్త ఒక చిత్రపటం ఇచ్చాడు కదా, తన చిత్రపటం అది మంచి లాయరు ఉన్నప్పుడు మాత్రమే, న్యాయాధికారి వచ్చినప్పుడు మాత్రమే, ఉన్నప్పుడు మాత్రమే, నీకు తెలిసినప్పుడు మాత్రం ఆ చిత్రపటాన్ని తీసుకెళ్ళి ఆ న్యాయాధికారికి మాత్రమే చూపించు, ఈ రెండో వ్యక్తికి ఎవరికి చూపించొద్దు అని చెప్పాడు కదా. అదే విధంగా ఆ ఊరికి ఒక మంచి లాయర్ వస్తాడు. తను చాలా న్యాయబుద్ధి గలవాడు. ఆ లాయర్ వస్తే తను చాలా బాధపడుతూ ఆ చిత్రపటాన్ని పట్టుకొని వెళ్ళి తనకిస్తుంది. నా భర్త రాజప్రతినిధి, నన్ను 2వ వివాహం చేసుకున్నారు, నాకు ఒక కొడుకు. నా భర్త చెప్పారు, ఈ ఊరికి ఎప్పుడైనా ఒక మంచి లాయర్ వచ్చినప్పుడు ఈ చిత్రపటాన్ని ఆ లాయర్కి చూపించమన్నారు, ఆ న్యాయాధికారికి చూపించమన్నారు, కాబట్టి ఈ చిత్రపటాన్ని మీకు చూపిస్తున్నానని చెప్పేసి ఆ చిత్రపటాన్ని చూపించగా ఎంత చూసినా ఆ చిత్రపటం తప్ప ఇంకేమీ కనబడలేదు. కిందేసి మేలేసి చూసాడు తప్ప ఆ చిత్రపటంలో చిత్రం తప్ప ఇంకేమీ కనబడలేదు. అలా చూడగా ఈ చిరాకేసి ఆ చిత్రపటాన్ని చుట్టాలని చుడుతూ ఉంటే ఏదో తగిలినట్టు అనిపించగానే దాన్ని గట్టిగా పట్టుకుని లాగడం ప్రయత్నించగా అందులో ఒక వీలునామా ఉంది. వీలునామాలోని ఏమనుందంటే, ఆ పాడుపడ్డ ఇంట్లో 8 బిందెలతో నిండా వజ్రాలు, 1 బిందె వైడూర్యాలు, బంగారం, కెంపులు, అలా 8 బిందెలు 8 నిధి నిక్షేపాలు ఉన్నాయి. అవి నా 2 కొడుకులకి సమానంగా పంచాలి. అది తన కొడుకు ఆ ఆస్తిని పంచుతాను అని అన్నప్పుడు మాత్రమే, లేకపోతే ఆ ఆస్తి అంతా నా చిన్న కొడుకే చెందాలి అని చెప్పేసి రాసుంటుంది. వెంటనే లాయరు, సరే అమ్మా, నీ భర్త ఇందులోని ఆస్తి సమానంగా రాశాడు మీ 2 కొడుకులకి, కాబట్టి రేపు పొద్దున్న పెద్ద మనుషుల ముందు నేను ఈ వీలునామా తీస్తాను అని చెప్పేసి లాయరు చెప్పి పంపించేసి అదేవిధంగా రాజాధికారి పెద్ద కొడుకు కబురు పెడితే, ఇలా మీ నాన్నగారు మీ పిన్ని మీ మీద దావా చేశారు, ఆస్తిలో వాటా కావాలని, మీ తమ్ముడికి 10 ఎకరాలు చిన్న ఇల్లు పాడుబడిపోయిన ఇల్లు మాత్రమే ఇచ్చారని, మిగతా ఆస్తి అంతా మీరు అనుభవిస్తున్నారని అని చెప్పేసి మీ మీద కేసేశారు, మీరు రావాలని చెప్పేసి ఈ న్యాయాధికారి కబురు పంపించగానే, అదేంటి నేనెందుకు అలా చేస్తాను, మా నాన్నగారే చెప్పారు తనకు ఆ చిన్న ఇల్లును దాన్ని ఆనుకున్న 10 ఎకరాలు తనకే ఇచ్చేయమని అని చెప్పేసి తను కూడా ఊర్లో ఉన్న పెద్ద మనుషుల్ని, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పుస్తకము అందరూ వచ్చారు. వాళ్ళ పిన్ని వాళ్ళ తమ్ముడు బయట నించున్నారు. లాయర్ గారు వచ్చి రాగానే, రండి కుర్చీ ఇవ్వండి అని చెప్పేసి అంటే, ఇంతకీ వాళ్ళ పెన్నికి వాళ్ళ తమ్ముడికి కుర్చీ వేయమన్నారని అనుకుని కుర్చీ తెస్తారు. ఇంతకీ వాళ్ళ పెన్నికి తమ్ముడికి కాదు, కూర్చోమని ఖాళీ కుర్చీతో మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు లాయర్. చెప్పండి సరే, మీ పెద్ద అబ్బాయి ఎలా చెప్తే అలాగే చేస్తాను, మీ చిన్న అబ్బాయికి న్యాయం చేస్తానని చెప్పేసి అనేసి ముగిస్తాడు.
వెంటనే రాజాధికారి పెద్ద కొడుకు అంటాడు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేసి అడగ్గా, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఒక వ్యక్తి వచ్చారు, నల్లటి బట్టలు వేసుకున్నారు, నల్ల గుర్రం మీద దిగారు, మీకు కనిపించలేదా, చప్పి బుక్కులు వేసుకొని టోపీ పెట్టుకొని ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాను అని అనగానే అందరూ అవునవును ఆయనే ఈ రాజాధికారి అని చెప్పేసి నలుగురు అనగా నిజంగానే వాళ్ళ నాన్నగారు వచ్చారని అనుకుంటారు. అనుకొని పెద్ద కొడుకు సరే మా నాన్నగారు ఎలాగంటే అలాగే అని చెప్పేసి మా నాన్నగారు ముందే రాసిచ్చాడు, ఇదిగో బుక్ చూడండి, అది ఆ 10 ఎకరాలు ఆ 10 ఎకరాలు అనుకున్న ఆ చిన్న ఇల్లు తమ్ముడికి, అందులో నాకు ఎటువంటి హక్కు లేదు, వద్దు కూడా, నా ఆస్తిలో కూడా చిల్లి గవ్వ కూడా నేను తనకి ఇవ్వను అని చెప్పేసి అనగానే, సరే వింటున్నారా పెద్ద మనుషులు, ఆ 10 ఎకరాలను దాన్ని ఆనుకొని ఉన్న ఆ చిన్నిల్లు మీద ఎటువంటి హక్కు లేదట అని చెప్పేసి పెద్ద మనుషుల దగ్గర నిరూపించి సంతకాలు పెట్టి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి తన ఆస్తిలో కూడా చిల్లిగా ఇవ్వడంట అని చెప్పేసి నలుగురి ముందు ఒప్పించేసి సంతకాలు పెట్టించేసిన తర్వాత చెప్తాడు, మీ నాన్నగారు నీ ఆస్తి నీ తమ్ముడికి సమానంగా పంచుతాను అని చెప్పేసి అంటేనే ఆ పాడుబడ్డ ఇంట్లో 8 బిందెల నిండా బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలతో నిండిన బిందెలు ఉన్నాయి, ఆ బిందెలు 4 మీకు ఇమ్మన్నారు, లేదు నా ఆస్తి పంచను అంటే మాత్రం ఆ 8 బిందెలు మీ తమ్ముడి గారికే ఇమ్మన్నారు అని చెప్పేసి చెప్పగా రాజు ప్రతినిధి పెద్ద కొడుకు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత జరిగిందా, నాన్నగారు ఇంత పని చేశారు, నేను ఎంత తప్పు చేశాను, నా ఆస్తిలో కూడా సమానంగా పంచుంటే నా కోట్ల విలువైన ఆస్తి నాకు కూడా సమానంగా వచ్చేది, నేను చేసిన పొరపాటు ఎంత పెద్దది అనుకుని బాధపడ్డాడు. 10 మంది ముందు అన్నాడు కదా, ఆ 10 ఎకరాలు ఆ చిన్న ఇంటి మీద నాకు ఎటువంటి హక్కు లేదని రాసిచ్చేశాడు కాబట్టి ఇంక చేయగలిగింది ఏమీ లేకపోయింది. ఆ కోట్ల విలువైన ఆస్తితో తన చిన్న కొడుకు ఒక మంచి ఇల్లు కట్టుకొని బోల్డని పొలాలు, నగలు, వైడూర్యాలతో తిరిగాడు. తనని చూసి తను చాలా బాధపడ్డాడు. ఈ కథ ద్వారా మనకి ఏం చేస్తుందంటే అత్యాస పోతే అనర్థం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే తన ఆస్తి కూడా సమానంగా పంచుతాను అనుంటే ఆ కోట్ల విలువ చేసే ఆస్తి కూడా తనకి సమానంగా వచ్చును. అలా కాకుండా స్వార్థంగా ఆలోచించి తన తమ్ముడికి అన్యాయం చేయాలనుకున్నాడు. అందుకే ముందు జాగ్రత్త ప్లస్ వీలునామా అన్నాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.